సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో ఈరోజు మీకోసం గొంతెత్తబోతున్నా. ఏంటంటే ఐటీపై ఏఐ పిడుగు. నిజంగా ఐటీ సెక్టార్ పైన ఏఐ అంత చూపుతుందా? అంత ప్రభావం ఏఐ ప్రభావం ఏదైతే ఉందో ఐటీపై లేదా ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన నిజంగా అంత పడుతుందా? మరి ఒకవేళ పడ్డా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు ఎవరు కూడా లే ఆఫ్లు అసలు చెయ్యని కంపెనీలు కూడా ఈరోజు వేల మందిని తీసి పడేస్తుందంటే ఎంత ప్రభావం చూపుతుందో ఏంటనేది ఒకసారి ఆలోచించండి. చాలా మంది కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని రీల్స్ అరే ఫన్ గా చేసేస్తున్నారు, జోగా చేసేస్తున్నారు. అంటే మరి దానికి నిజంగా తీసి పడేసినట్ట, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్ట ఏందో కూడా తెలుస్తలేదు. మీకు ఎట్లాంటి అబ్బాయిలు కావాలంటే వాళ్ళు ఏమంటున్నారు ఈ మధ్య, మాకు సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వద్దని చెప్పంటున్నారంట. నువ్వు అట్లా తయారైండు పేరెంట్స్ కానివ్వండి. ఒకప్పుడు ఏంటంటే టీసీఎస్ లో పనిచేస్తే చాలు, అబ్బాయి ఇచ్చేయచ్చు, అదొక గవర్నమెంట్ జాబ్ లెక్క, టీసీఎస్ అనేది ఎవరిని తీసేయదు అని చెప్పి అనుకున్నారు. కానీ ఏమైంది, 10,000 మంది పైగా ఎంప్లాయీస్ ని కూడా తీసి పడేసింది. ఏంటంటే వీళ్ళకి కూడా ఒక చట్టం అనేది తీసుకురావాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకనే కాదండి, దేశానికైనా మన ఆర్థిక వ్యవస్థకైనా కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ 10,000 మందిని తీసేసిందంటే వాళ్ళని ఆధారపడి ఎంతమంది ఉంటారు? పొద్దున్న లేచేటోడు, పేపర్ వేసేటోడు కానివ్వండి, పాలు వేసేటోడు కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా 10,000 మందికి. అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు శాలరీ రావడానైనా మీరు అందరు ఓండి, మీకు జీతాలు వేయనే అంటే ఒక 2-3 మంత్స్ అయినా వాళ్ళు స్ట్రగుల్ పడాలి కదా. అంటే అక్కడ కూడా మన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కూడా లాస్ వస్తుంది. అంటే దీనిపైన గవర్నమెంట్ కూడా మరి దృష్టి పెట్టాలి కదా. ఎంతసేపు ప్రైవేట్ కంపెనీలో మాకు సంబంధం లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రైవేట్ కంపెనీలు అందరికీ కూడా ఇష్టం ఉన్నట్టుగా కోట్లకు సంబంధించిన జాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ జప్తు చేసుకోవాలి. లేకపోతే ఎవరేమంటారులే తీసేస్తే అన్నట్టుగా కంపెనీలు కూడా అట్లా అయిపోయినాయి. నిజంగా కంపెనీకి ప్రాఫిట్స్ లేవా అంటే 400% ప్రాఫిట్స్ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఎవరైతే బీటెక్ అయిపోయిన వాళ్ళు ఉంటారో ఫ్రెషర్స్ గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు, వాళ్ళతోని గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు. చాలా మంది కూడా 10 లక్షల ప్యాకేజ్ ఉన్నోళ్ళు కూడా, వాళ్ళకి 10 లక్షల ప్యాకేజ్ ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక కట్టింగ్స్ అవి ఇవన్నీ రఫ్లీగా చెప్తున్నా, నాకు కూడా ఎగ్జాక్ట్గా ఏంటంటే 80,000 వస్తాయి అనుకోండి. 80,000 వచ్చిన వాళ్ళు జర కొంచెం ఓకే ఉండొచ్చు, మంచిగానే చేసుకోవచ్చు. హైదరాబాద్లో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, ఎక్కడున్నా కూడా ఆ రెంట్స్ అన్ని పోయినా కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా అసలు మేము ఈ జాబులు చేయలేకపోతున్నాం రా బాబు మాకు వద్దు అంటే 3 లక్షల ప్యాకేజీలు 4 లక్షల ప్యాకేజీలు ఉన్న వాళ్ళు తల కొట్టుకుంటున్నారు. మీరే అట్లా అంటే మా పరిస్థితి ఏందని. ఇక్కడ ఏమైందంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆల్రెడీ అప్పట్లో ఉన్న సీనియర్ లీడర్స్ కానివ్వండి, మన ఎవరైతే కంపెనీస్ కి సంబంధించిన వాళ్ళందరూ పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమని చెప్తున్నారు, ఏఐ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. అది కనుక వస్తే జనాలకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే క్రైమ్స్ లా కానివ్వండి, ఫ్రాడ్స్ లా ఇట్లాంటివి కూడా చాలా నడుస్తాయి. ఏఐ వచ్చిన దగ్గర నుంచి కూడా జాగ్రత్త ఉండాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే 100 మంది చేసే పని ఒకరే చేస్తున్నప్పుడు ఈ 100 పైన ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్న యాంగిల్లో వీళ్ళు వచ్చేసిండ్రు ఆల్మోస్ట్. టీసీఎస్ కూడా ఇండైరెక్ట్ గా ఆ ముచ్చటనే మాట్లాడింది, టీసీఎస్ కూడా. గూగుల్ కూడా ఇన్ కేస్ గూగుల్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఏమన్నారు, వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇవే మాటలు మాట్లాడి మళ్ళీ ఏం చెప్తున్నారు, మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము నేర్పిస్తాం, ఏఐ సబ్జెక్ట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన రిలేటెడ్ అన్ని నేర్పించి మేము దాన్ని ఇంకా ముందుకు ఎట్లా తీసుకోవాలో, కంపెనీ మంచిగా ఉండాలంటే ఈ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తగ్గించుకుంటేనే కంపెనీకి కూడా ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న గూగుల్ కి సంబంధించిన సీఈఓలు వాళ్ళందరూ మాట్లాడారు. చూడండి, మీకు గూగుల్లో ఒకటి ఉంటుంది, దాని ఇండైరెక్ట్ డెప్త్ నోట్ ఏదైతే ఉందో దాని గురించే చెప్తున్నా నేను. ఒక క్వాలిటీ విత్ ఇన్ మినిట్స్ ఆఫ్ టైంలో డెడ్ లైన్ కన్నా ముందు ఒక క్వాలిటీ ఒక ప్రోడక్ట్ కావాలంటే ఏతోనే సాధ్యమవుతుంది, వీళ్ళతోనైతే కాదు. మేమైతే నేర్పించుకుంటాం వీళ్ళకి, కానీ అంత ఖర్చు పెట్టడం అనేది అయితే నిజంగా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంత ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదన్న యాంగిల్లో మాట్లాడిండు. అంటే ఫ్యూచర్లో గూగుల్లో కూడా లే ఆఫ్ జరిగే అవకాశం ఉందని ఇండైరెక్ట్ గా చెప్పిండ్రు వాళ్ళు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక గూగుల్ టీసీఎస్ చేస్తున్నప్పుడు ఇక చిన్న చితక కంపెనీలు ఏముంటుంది చెప్పండి, వాళ్ళు కూడా ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఎందుకు పెట్టుకోవాలి?
వీళ్ళందరినీ ఎందుకు మేపాలి, రెంట్లు ఎందుకు కట్టాలి, ఆఫీస్ ఎందుకు ఇవ్వాలి, వీళ్ళ క్యాబ్లు ఎందుకు ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ ఇది అన్ని గుర్తొస్తాయి వాళ్ళకి కూడా. సో ఇది ఏఐ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కూడా చాలా మంది ఏం కాదు అని చెప్పి కొంతమంది అనుకున్నారు. ఇక లే ఆఫ్లు చూసిన దగ్గర నుంచి వెళ్ళి భయపడుతున్నారు. ఒకప్పుడు జరిగిన ఈ లే ఆఫ్లు ఏవైతే ఉన్నాయో, కానీ అది మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 80,000కు పైగా మందిని కూడా అప్పుడు లే ఆఫ్ చేసిండ్రు. అంతకన్నా పెద్దది ఇది. ఇక్కడ 10,000 అనుకుంటారు కానీ ఒకటే కంపెనీ 10,000 మందిని తీసేసిందంటే ఆలోచించండి. అప్పటికిప్పటికి పోల్చుకుంటే ఇది చాలా ఘోరం, డేంజర్ ఇది. జరా మీరు కూడా ఒకసారి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మరి దీనికి పరిష్కారం ఏంటిది? ఐటీ డ్రీమ్స్ ధమాల్, దిగ్గజ సంస్థల కమాల్. ఏఐ పేరుతో ఉద్యోగుల తొలగింపు, జీతాలు పెంచలేక కోతలు పెడుతున్నారు. ఏఐ పేరుతో వంకలు పెడుతున్నారు. జూనియర్లతో తక్కువ జీతాలతో పని చేయించుకోవాలనుకుంటున్నారు. సీనియర్లకు ఇచ్చే జీతంతో నలుగురిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారు. వాస్తవంగా వాళ్ళకి చెప్పాలంటే కొంతమందికి ప్యాకేజీలు పెద్దగానే ఉంటాయి, కోట్లలో ఇస్తారు, కొంతమందికి 50 లక్షలు 60 లక్షలు అట్లుంటాయి ప్యాకేజీలు. మరి నిజంగా అంతగానం వర్క్ చేస్తుండ్రా వాళ్ళు? కొంతమంది ఏంటంటే స్కిల్స్ ఉంటాయి వాళ్ళకు, మేనేజ్ చేసే స్కిల్స్, అంటే సాఫ్ట్వేర్ సంబంధించిన స్కిల్స్ కాదు, మేనేజింగ్ స్కిల్స్ వాళ్ళు చేయకుండా కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేయించుకుంటారు. అట్లా కొంతమంది రాణించేటోళ్ళు మస్తు మంది ఉంటారు. వామ్మో, వాళ్ళ తెలివిలో అసలు మామూలుగా ఉండవు. కింద వాళ్ళను మంచిగా వాళ్ళతో పని చేయించుకుంటారు, గొడ్డు చాకరీ చేయించుకుంటారు వాళ్ళతో. నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి మీరు మాట్లాడండి. ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. ఎందుకు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉన్నారు, ఇంత బాధపడుతున్నారు వాళ్ళ వర్క్ చేయలేక. ఎక్కడ టైంపాస్ చేయాలో అక్కడ నడుస్తారు, అదంతా అయిపోయి. కానీ వర్క్కి వచ్చే వరకు చుక్కలు చూపిస్తున్నారంట నిజంగా వీళ్ళందరికీ కూడా. లాభాలు 400% ఉన్నాయి. ఐటీ కూడా కార్మిక చట్టాలు అమలు జరిగేలా చూడాలి. విదేశీ సంస్థలకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. ఉద్యోగాలను నమ్ముకొని చేసిన రుణాలు తీర్చలేక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకోవడమే కాదు, అప్పుల పాలవుతున్నారు. లక్షలాది మంది జీవితాలను వీధి పాలు చేస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. నేను మాట్లాడింది అదే. ఏంటంటే నిజంగా ఒకరి జాబ్ పోతే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ తోని 1-2 నెలలు అంటే గడిపేయచ్చు ఎట్లా అట్లా. కానీ వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీలో కానివ్వండి, లేదా వాళ్ళ దగ్గర ఉన్న పనులు కానివ్వండి, వాళ్ళందరూ ఏం కావాలి? వాళ్ళని నమ్ముకొని సపోజ్ ఎగ్జాంపుల్గా పనులు ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఇయ్యనప్పుడు వాళ్ళు కూడా సామాన్లు వేసుకోవాలి. అంటే వీళ్ళు ఇన్ కేసు ఏదైనా కూడా ఒక యంత్రాంగం నడవాలంటే, ఒక ఫ్యామిలీ నడవాలంటే వాళ్ళ కింద చాలా మంది కూడా పని చేయాల్సి వస్తుంది, నడవాల్సి వస్తుంది. ఒకరి జీతం, ఒక ఉద్యోగం ఏంటంటే అది ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఏందనేది కూడా ఒకసారి ఆలోచించండి. మరి దీనికి ఏంటంటే కార్మిక చట్టాలు వీళ్ళకి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళు కూడా అంటే ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఆఫీస్లో కూడా వీళ్ళు ఏంటంటే యూనియన్స్ లెక్క ఫామ్ అయ్యి ఏదైనా ఇష్యూ అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా రేజ్ చేసేటట్టు ఉండాలి. వీళ్ళ దాంట్లో ఈ యూనిటీ లేనప్పుడు వాళ్ళు తీసేస్తే వీళ్ళు చక్కగా సైలెంట్గా మూసుకొని పోవడమే. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ విదేశీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చిన భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి. లక్షల మంది జీవితాలను వీధి పాలు చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఉద్యోగాలు పూడగొట్టుకొని ఒక్కొక్కరు ఏంటంటే ఈఎంఐలు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 100%గా ఏదో ఒక చిన్న చిత్కా ఈఎంఐ అయితే ఉంటుంది. ఈఎంఐలు, అప్పులు, లోనులు ఇవన్నీ ఏడికెళ్ళి తీస్తారు, ఎట్లా కడతారు? అందుకే దీనిపైన గవర్నమెంట్ కూడా 100%గా దీనిపైన దృష్టి పెట్టాలి, వీళ్ళపైన మాట్లాడాలి. అసలు ఏందనే పైన వచ్చినాకనే మరి దీనికి కూడా ఒక సరైన జవాబు లేదా అసలు ఏందనేది కూడా మొత్తం ఒకసారి చూసి ఈ లే ఆఫ్స్కి అసలు కారణం ఏంటిది. నిజంగా చాలా మంది ఏమంటున్నారు, ఏఐ వల్లనే అంటున్నారు. మరి నిజంగా ఏఐ ఎఫెక్ట్ ఉందా లేదా అది కూడా ఒకసారి చూడాలి. ఇంకొంతమంది ఏంటంటే స్కిల్స్ ఉండవు, స్కిల్స్ లేకుండా కూడా ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా కంపెనీ లాసే. బ్యాక్ డోర్ అంటారు, బ్యాక్ ఎండ్ అంటారు, అట్లా చాలా నడిపిస్తూ ఉంటారు. దానివల్ల కూడా కంపెనీకి కొంచెం లాస్ ఉంటుంది. అవి తీసుకోవాలి. కానీ ఏఐ వల్ల నిజంగా మాకు అసలు ఎవరితో అవసరం లేదని చెప్పి ఇట్లా అందరినీ వీధి పాలు చేయడం మాత్రం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడనే కాదు, భారతదేశంలోనే కాదు, ఇక్కడ చూసుకున్నా కూడా ఇండియన్స్ చాలా దేశాలలో ఉన్నారు. మీ కంపెనీలను ఎవరైతే నడిపిస్తున్నారో మంచి రోల్స్లో ఉన్నారో ఇండియన్స్ కూడా ఉన్నారు. జర దృష్టిలో పెట్టుకోండి. ఇష్టం ఉన్నట్టుగా మాకు అవసరం లేదు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా తీసేస్తా అంటే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు, ఎప్పుడో ఒకసారి తిరగబడతారు. ఒకసారి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో జర మీరు కూడా స్టూడెంట్స్ అయినా కానివ్వండి, ఇప్పుడున్న సీనియర్స్ అయినా ఎవరైనా కూడా స్కిల్స్ని పెంచుకోండి. మీరు ఎప్పుడైతే మీ కంపెనీలో లేదా జనరల్గా మనకు జనరేషన్లో అప్డేట్స్ వస్తున్న కొద్దీ మీరు కూడా అప్డేట్ అయినప్పుడే మీరు కూడా అక్కడ ఈజీగా నడవడానికి ఉంటుంది. లేదు మేము ఇట్లనే ఉంటాం,
మేము ఏం నేర్చుకోము, వాళ్ళు శాలరీలు పడుతున్నాయి కదా మేము ఇట్లా పని చేస్తామంటే కనుక మీరు కూడా ఆ లే ఆఫ్లో ఉంటారు, ఎప్పుడో ఒకసారి పోవాల్సి వస్తుంది. ఒక్కసారి జాబ్ పోయిందంటే మళ్ళీ జాబ్ రావడం కష్టం. ఎందుకంటే ఫ్రెషర్స్కి కూడా ఆల్మోస్ట్ చాలా మందికి కూడా జాబ్ దొరకలేవు బయట. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని కూడా ప్రతి ఒక్కరు నడుచుకోండి. బయట రేట్లు ఎట్లున్నాయో చూడండి, రేట్లు ఎట్లున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లున్నది ఏందనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే జర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.